నాకు జ్వరం వస్తేనే మంచిది. నీకు జ్వరం వస్తే మంచిదేటమ్మా. నువ్వేటి మాట్లాడుతున్నావు? నాకేటి అర్థం కాకుంటుంది అసలు. అసలు అనవసరంగా ఎందుకమ్మా జ్వరం తెచ్చుకోవాలనుకుంటున్నావు? అబ్బా పిచ్చి పండు, ఇప్పుడు మా నాన్న తిరిగి రాగానే మనందర్నీ వెళ్ళిపోమన్నాడు కదా. ఆ, నాకు జ్వరం వచ్చిందనుకో వెళ్ళిపోమని చెప్పలేరు కదా. అందుకే నేను ఇక్కడే ఉండాలంటే జ్వరం తెచ్చుకోవాలి పండు. పండు, ఆ, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ముఖ్యంగా మా నాన్నకైతే అస్సలు చెప్పొద్దు. సిరమ్మ, నీకు మాట చెప్పనా? చెప్పు పండు. సిరమ్మ, ఎంచక్క హైదరాబాద్ వెళ్ళిపోదుమమ్మా. ఏ ఇప్పుడు నేను ఇక్కడుంటే ఏమవుతుంది? అది కాదమ్మా, నువ్విక్కడుంటూ మీ నాన్న ప్రేమను నోచుకోకుండా, కనీసం విహారబాబుని దగ్గర తీసుకోకుండా నువ్వు ఫీల్ అవడం కంటే ఎంచక్కగా మనం ఇంటికి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉంటేనే మంచిది కదమ్మా. పండు, మా నాన్నని వదిలి నేనెక్కడికి రాను. ఇప్పుడు మా నాన్నకి నేను నచ్చకపోవచ్చు, కానీ నెమ్మదిగా మా నాన్నకి దగ్గరై నన్ను మా నాన్న ఇష్టపడేలా చేసుకుంటాను. అదే నేను దూరంగా ఉన్నాననుకో మా నాన్న ఇంకా దూరం అయిపోతాడు పండు. అదే నేను మా నాన్న పక్కనే దగ్గరగా ఉన్నాననుకో ఏదో ఒక రోజు నన్ను మా నాన్న దగ్గరికి తీసుకుంటాడు. నా మీద బోళ్ళంత ప్రేమ చూపిస్తాడు. సిరమ్మ, నీ ఆశ నెరవేరితే బాగుండని నాకు అనిపిస్తుంది. నిన్ను మీ నాన్నగారి దగ్గర తీసుకుంటే చూడాలని ఉందమ్మా. కానీ మీ నాన్న బాధ పెట్టిన ప్రతిసారి నీ చిన్నారి హృదయం ఎంత కుమిలిపోతుందో నాకు తెలుసమ్మా. ఏంటి పండు, ఏం మాట్లాడవేంటి? నీ కోరిక నెరవేరుతుందిలే అమ్మా. సరే, ముందు ఈ ఉల్లిపాయ ప్లాన్లో నాకు హెల్ప్ చేయి. అది కాదమ్మా, మీ నాన్నకి తెలిస్తే నిన్నేమో కానీ నన్ను మాత్రం పిచ్చి కుట్టుడు కొడతారమ్మా. ఏం కాదులే పండు, మరి మనం ఇక్కడ ఉండాలంటే ఈ మాత్రం ప్రయత్నం చేయాలి. సరేనా?